తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఈ వీడియోలో తెలుగు ఆధునిక సాహిత్యానికి సంబంధించి కవిత్వోద్యమాలకు సంబంధించినటువంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే గతంలో ఇదే అంశం పైన ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో అభ్యుదయ కవిత్వం ఆవిర్భావానికి కారణాలను, అట్లాగే నేపథ్యాన్ని, పాశ్చాత్య సాహిత్యాన్ని, అభ్యుదయ కవిత్వం యొక్క సభలను, సమావేశాలను, అభ్యుదయ కవిత్వం యొక్క నిర్వచనాలను ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి అభ్యుదయ కవుల యొక్క రచనల విశేషాలను, ఎవరెవరు ఏ ఏ కవులు అభ్యుదయ రచనలు చేశారు అనేది తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మొట్టమొదటగా అభ్యుదయ సాహిత్యానికి సంబంధించి మూల విరాట్గా చెప్పుకోబడ్డ కవి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ. వీరి రచనా విశేషాలను, అభ్యుదయ సాహిత్యంలో వీరి కవితలను ఈ వీడియోలో ప్రస్తావిస్తాను. శ్రీశ్రీ అభ్యుదయ సాహిత్యానికి సంబంధించి ప్రసిద్ధ కొటేషన్లను ముందుగా చూద్దాం. ఇదంతా కూడా మహాప్రస్థానం అనే రచనలో ఉండేటువంటి కొటేషన్స్ అన్నీ కూడా అభ్యుదయ సాహిత్యానికి సంబంధించినవి. శ్రీశ్రీ రాసినటువంటి అభ్యుదయ సాహిత్యం కవితా సంపుటి ఏది అంటే మహాప్రస్థానం. మరో ప్రస్థానము అని చెప్పేసి ఇంకొక రచన ఉన్నది. అది విప్లవ సాహిత్య నేపథ్యంలో రాసినటువంటి రచన. వీరి కొటేషన్స్ కనుక చూస్తే, అనర్గళం అనితర అసాధ్యం నా మార్గం అన్న కవి ఎవరు అంటే శ్రీశ్రీ. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ ఏ కవితా ఖండికలో అన్నాడు అని చెప్పేసి అడుగుతారు. శ్రీశ్రీ వచ్చేసి దేశ చరిత్రలో అనే కవితా ఖండికలో ఈ మాట అనడం జరిగింది. ఆ తర్వాత నైలు నది నాగరికతలో సామాన్యుని జీవితం ఎట్టిది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు అని ఏ కవితా ఖండికలో అన్నాడు అని చెప్పేసి అడుగుతారు. ఇది కూడా దేశ చరిత్రలో అనే కవితా ఖండికలోనే. ఇక ఆ తర్వాత వచ్చేసి పతితులార భ్రష్టులార బాధ సర్ప దుష్టులార అని శ్రీశ్రీ ఏ కవితా సంపుటిలో సంబోధించడం జరిగింది. ఈ కవితా పంక్తులు ఏ కవితలోనివి అంటే జగన్నాథ రథచక్రాలు అని మహాప్రస్థానంలో. ఇవన్నీ కూడా ప్రస్థానం రచనలోనివే, ప్రత్యేకించి చెప్పడం లేదు మహాప్రస్థానం అని. నేను జగన్నాథ రథచక్రాలు అని చెప్పేసి కవితా సంపుటులు కవితా ఖండికలోనివి. నా ఇంటి పేరు ప్రపంచం, నా ప్రజలే నా కుటుంబం అని అన్నది ఎవరు అని అడుగుతారు. శ్రీశ్రీ అనడం జరిగింది. రాజకీయాలలో నానాజాతి సమితి ఎటువంటిదో ఈ కొన్ని కొటేషన్స్ కాదు, ఇవి మాత్రం బయట అన్నవి, అంటే కవితా సంపుటిలో లేవు. రాజకీయాలలో నానాజాతి సమితి ఎటువంటిదో కళా ప్రపంచంలో సరళీజం అట్లాంటిది అని చెప్పేసి అన్నది ఎవరు అంటే శ్రీశ్రీ అనడం జరిగింది. సరళీజము అంటే అధివాస్తకత అని చెప్పేసి అర్థం తెలుగులో. ఆ తర్వాత అభ్యుదయ కవిత్వానికి ప్రథమ ప్రవక్తలుగా ఎవరిని చెప్తారు అని అడుగుతారు. ప్రథమ ప్రవక్తలుగా వచ్చేసి శ్రీరంగం నారాయణ బాబు. ఈ శ్రీశ్రీ యొక్క అన్నగారు వచ్చేసి శ్రీరంగం నారాయణ బాబు, అంటే కజిన్ బ్రదరు. ఆ తర్వాత మహాప్రస్థానంలో ఉండేటువంటి గేయాల సంఖ్య ఎంత అని అడుగుతారు. ఇది ఇంపార్టెంట్. మహాప్రస్థానంలో ఉండేటువంటి గేయాల సంఖ్య 41 గేయాలు కలవు. మొత్తంగా 41 ఉన్నాయి. ఈ సంపుటిలో గేయాలపై రష్యా విప్లవం, అట్లాగే ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ, మార్కిజం, గతితార్కిక ప్రభావం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. నేను మహాప్రస్థానికి సంబంధించి మరొక వీడియో చేస్తాను. దాంట్లో వివరంగా ఇంకా చెప్తాను, అంటే కవితా పంక్తులను మొత్తం చదవడం అనేది చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో కేవలం ఒక 2 పాదాలను మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. గతంలో నేను వచ్చేసి శ్రీశ్రీకి సంబంధించి మహాప్రస్థానానికి సంబంధించి కాదు, శ్రీశ్రీ మొత్తంగా విమర్శకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. మీకు ప్లేలిస్ట్లో ఆధునిక సాహిత్యంలో ఉంటుంది, ఆధునిక కవుల్లో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి. ఇక విషయానికి వస్తే మహాప్రస్థానంలో ఉండేటువంటి కవితలు కనుక చూస్తే, మరో ప్రపంచం అనే కవిత వచ్చేసి మహాప్రస్థానంలో ఉంది. ఆకాశదీపం అనే కవిత, అట్లాగే జయబేరి అనే కవిత, ఇంకా రుక్కులు అనే కవిత, కళారవి అనే కవిత, ఒక రాత్రి అనే కవిత, శేషవగీతి అనే కవిత, భిక్షువర్షివి అనే కవిత, ఉన్మాది అనే కవిత, గంటలు అనే కవిత, బాటసారి అనే కవిత, అట్లాగే అవతలిగట్టు అనే కవిత, ఒక్క క్షణము అనే కవిత, వ్యత్యాసము అనే కవిత,
కవిత ఓ కవిత అనే కవిత, జ్వాలాతోరణము అనే కవిత, పేదలు అనే కవిత, జగన్నాథ రథచక్రాలు అనే కవిత, నీడలు అనే కవిత, అద్వైతము అనే కవిత, నవకవిత అనే కవిత, సంధ్యా సమస్యలు అని చెప్పి సంధ్యా సమస్యలు అని, గర్జించు రష్యా అని, వాడు అనే కవిత, ప్రతిజ్ఞ అనే కవిత, దేశ చరిత్రలు అనే కవిత, దేని కొరకు అనే కవిత, ఇవన్నీ కూడా వచ్చేసి మహాప్రస్థానంలో ఉన్నాయి. ఇక కొన్ని కొటేషన్స్ కనుక చూస్తే, మరో ప్రపంచ గీతమే అభ్యుదయ గీతానికి నాంది గీతంగా వచ్చేసి చెప్పుకోబడింది. అంటే మహాప్రస్థానంలో ఉండేటువంటి మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి త్రోసుకు, పోదాం పోదాం పైపైకి. ఈ గీతమే వచ్చేసి అభ్యుదయ కవిత్వానికి నాంది గీతంగా చెప్పబడింది. ఆ తర్వాత దేశ చరిత్రలు గేయంలో ఎలాంటి దృక్పథం ఉంది అని చెప్పేసి అడుగుతారు. దేశ చరిత్రలు అనే గేయంలో గతి తార్కిక భౌతికవాద దృక్పథం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా ప్రతిజ్ఞ అనే గేయం ఉన్నది. ప్రతిజ్ఞ అనే గేయం వచ్చేసి శ్రామిక వర్గ చైతన్యమే సాహిత్య పరమావధిగా ప్రతిపాదించడం అనేది జరిగింది. అంటే సాహిత్యం అనేది వచ్చేసి శ్రామిక వర్గ చైతన్యం కోసమే రాయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా కనుక చూస్తే దీంట్లో ఈ మహాప్రస్థానంలోనే కొన్ని కవితా ఖండికలు కనుక చూస్తే, కవితా పంక్తులు చూస్తే, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆకుతిచ్చాను, నేను సైతం భువనపు బావుటనై పైకి లేస్తాను అని చెప్పేసి ఒక కవితా పంక్తి. ఆ తర్వాత కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిల్ల హీనంగా చూడకు దేన్ని, కవితామయమో ఇవన్నీ అని చెప్పేసి అనడం జరిగింది. మరో కవిత పంక్తి, ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం. ఇంకా యముని మహిషపు లోహగంటలు మబ్బుచాటున కనేలుమన్నాయి. ఆ తర్వాత బాటసారి అనే కవితలో కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం. ఇది బాటసారి అనే కవితలోనిది. ఆ తర్వాత భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం ఆవల వేదిక ముందు అస్త్ర నైవేద్యం అని చెప్పేసి మహాప్రస్థానంలో అనడం జరిగింది. తర్వాత భిక్షువర్షిలో దారి పక్కన చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చుంది ముసలొక్కతి మూలుగుతూ, ఇది భిక్షువర్షిలో. ఆ తర్వాత వ్యత్యాసం అనే కవితలో అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. ఈ పదాలు అన్నది ఎవరు అని అడుగుతారు. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం అన్నది ఎవరంటే శ్రీశ్రీ అనడం జరిగింది. ఇంకా వచ్చేసి మాయంటావా అంతా మిజ్జంటావా, నా ముద్దల వేదాంతి ఏమంటావు, ఇది కూడా శ్రీశ్రీదే. ఇంకా పొలాలన్నీ హలాలన్నీ దున్ని ఇలాతలంలో హేమం పండగ జగనికంతా సౌఖ్యం నిండగా, ఇది కూడా శ్రీశ్రీ కవితా పంక్తునే. ఆ తర్వాత సింధూరం రక్తచందనం బంధుకం సంధ్యారాగం పులి చంపిన లేడినెత్తురు కావాలోయి అవలోకానికి అని చెప్పేసి ఒక కవిత రాయడం జరిగింది. ఆ తర్వాత ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని చెప్పేసి అన్నది ఎవరు అంటే శ్రీశ్రీ. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు, గతమంతా తడిసెను రక్తంతో కాకుంటే కన్నీళ్లతో అని చెప్పేసి అన్నది ఎవరంటే శ్రీశ్రీ. పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుట్టేను అన్నది ఎవరు అంటే శ్రీశ్రీ. నైలు నది నాగరికతల్లో సామాన్యుని జీవనమెట్టిది అని అన్నది ఎవరంటే శ్రీశ్రీ. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు అన్నది ఎవరంటే శ్రీశ్రీ. అంతేలే పేదల గుండెలు అశ్రువు నిండిన కుండలు అన్నది ఎవరంటే శ్రీశ్రీ. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అనే కవితా ఖండిక ఎవరిదంటే శ్రీశ్రీది. అయితే ఇవన్నీ కవితా ఖండికలు. శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థాన గేయానికి మహాప్రస్థానానికి కవితా సంపుటికి ముందు మాట రాసింది ఎవరు అని అడుగుతారు. ముందు మాట అన్నా పీఠికన్నా అన్నీ ఒకటే. ముందు మాట రాసింది ఎవరు అంటే
చలం రాయడం అనేది జరిగింది. గుడిపాటి వెంకటాచలం వచ్చేసి ముందు మాట రాయడం జరిగింది. దానికి యోగ్యతా పత్రము అని చెప్పేసి ముందు మాట పేరు పెట్టడం జరిగింది. యోగ్యతా పత్రము అని చెప్పేసి. అభ్యుదయం అంటే శ్రీశ్రీ, శ్రీశ్రీ అంటే అభ్యుదయం అన్నంతగా నిలిచింది అభ్యుదయ కవిత్వం అనేది. శ్రీశ్రీ గారు వచ్చేసి అభ్యుదయ కవిత్వానికి అరసందానికి అధ్యక్షుడు కావడం అనేది జరిగింది. ఈయనతే రచించబడినటువంటి అభ్యుదయ కవిత్వం పేర్కొనబడే రచన వచ్చేసి సుప్తాస్తికలు అని చెప్పేసి, ఇది కూడా అభ్యుదయ రచనే. సుప్తాస్తికలు అని చెప్పేసి అంటే అభ్యుదయ కవిత్వానికి అంకురార్పణ చేసినటువంటి కవిత ఏది, రచన ఏది అని అడుగుతారు. మీరు చూడగానే వెంటనే మహాప్రస్థానం అని పెట్టేయకండి. అభ్యుదయ కవిత్వానికి అంకురార్పణ వేసింది, మొత్తం అభ్యుదయ కవిత్వం అని చెప్పట్లే, అంకురార్పణ వేసింది ఏంటంటే సుప్తాస్తికలు అని చెప్పేసి 1929లో. ఆ తర్వాత అభ్యుదయ కవిత్వానికి నూతన కవాటాలు తెరిచినటువంటి రచన ఏది అని అడుగుతారు. అది శ్రీశ్రీ రాసినటువంటి జయభేరి మహాప్రస్థానంలో ఉంది, 1933లో రాసింది. ఆ తర్వాత అభ్యుదయ కవిత్వానికి నాంది గీతం ఏది అని అడుగుతాడు. మహాప్రస్థానం అనేది నాంది గీతం 1934లో వచ్చింది. తర్వాత అభ్యుదయ కవిత్వానికి మేనిఫెస్టో లాంటి కవిత ఏది అని అడుగుతారు. అభ్యుదయ కవిత్వానికి మేనిఫెస్టో లాంటి కవిత వచ్చేసి ప్రతిజ్ఞ అనే కవిత. మార్క్స్ గతి తార్కిక భౌతికవాదం గల లక్షణాలు గల శ్రీశ్రీ కవితా రచన ఏది అని అడుగుతారు. దేశ చరిత్రలు అనేది అది. శ్రీశ్రీ రచించినటువంటి మొట్టమొదటి వచన గేయం ఏది అని అడుగుతారు. శ్రీశ్రీ రచించినటువంటి మొట్టమొదటి వచన గేయం ఏదంటే విద్యుత్ మాలికలు అనేది. విద్యుత్ మాలికలు అని 1933లో వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఉండేటువంటి ఖండికలు ఎన్ని అని అడుగుతారు. అంకిత గేయంతో కలిపి, అంకితము అంటే ఈ శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అని అడుగుతారు. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని తన స్నేహితుడైనటువంటి కొంపెల్లి జనార్దన్కి అంకితం ఇవ్వడం జరిగింది. అంకితంలో వచ్చేసి ఎలా రాస్తాడంటే, అంకితం అనేది కూడా ఒక గేయం కవితలాగా రాయడం అనేది జరిగింది. అంటే వచనం కాకుండా కవిత రాశాడు. దూర్తులు మసలే లోకంలో వెళ్ళిపోయావా నేస్తామని చెప్పేసి రాయడం జరిగింది అంకిత గీతంతో. దాంతో కలిపి మొత్తంగా వచ్చేసి 41 కవితలు ఉన్నాయి. శ్రీశ్రీ మహాప్రస్థాన గేయం ఎప్పుడు ముద్రించబడింది అని అడుగుతారు. శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాన్ని 1950లో నళిని కుమార్ గారు ముద్రించడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను సైతం ప్రపంచాగ్ని సమితనొక్కటి ఆకుతిచ్చాను అన్నది ఎవరు అని అడుగుతారు. అన్న కవితా ఖండిక శ్రీశ్రీ అన్నాడు, ఏ కవితలో అన్నాడు అని చెప్పేసి అడుగుతాడు. జయభేరి అనే కవితా పంక్తులు అనడం జరిగింది. ఆ తర్వాత ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అనేది ఏ ఖండిక అని చెప్పేసి అడుగుతాడు. అది చూడండి ఒకసారి. ఆ తర్వాత మహాప్రస్థానంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఖండికలు ఏవి అంటే జగన్నాథ రథచక్రాలు, దేశ చరిత్రలు, ప్రతిజ్ఞ, రుక్కులు, అద్వైతం, మహాప్రస్థానం, ఈ మొదలైనవన్నీ. ఆ తర్వాత 1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపింది, ఆ తర్వాత దాన్ని నేను నడుపుతాను అని అన్నది ఎవరంటే శ్రీశ్రీ అనడం జరిగింది. అయితే ఇదే విషయం పైన తెలుగు సాహిత్యం ఇప్పటివరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపింది, ఆ తర్వాత తెలుగు సాహిత్యాన్ని నేను నడుపుతాను అని చెప్పేసి శ్రీశ్రీ అన్నదానికి కౌంటర్గా ఆరుద్ర గారు వచ్చేసి బండి చక్రం మీద ఉండేటువంటి ఈగ, బండి చక్రం మీద ఉండేటువంటి ఈగ ఆ బండి చక్రాన్ని తానే తిప్పుతాను అని అనుకుంటుంది అని చెప్పేసి పరోక్షంగా విమర్శ చేయడం జరిగింది. ఇట్లాంటి అనేకమైనటువంటి శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం మీద ఆరుద్ర చేసినటువంటి విమర్శలు అనేవి సంచలనాత్మకంగా ఉన్నాయి. ఎందుకంటే శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం స్వీయంగా రాసింది కాదు, కొంత అనువాదం, కొంత వచ్చేసి పాశ్చాత్యుల పోకడలను అనుసరించి రాసింది అని చెప్పేసి ఆరుద్ర గారి అభిప్రాయం. ఇదే అంశం పైన ఒక వీడియో చేశాను, కావాలంటే ఈ వీడియో చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ తర్వాత ఈ శతాబ్దం నాది అని చెప్పేసి అనితరసాధ్యం నా మార్గం, ఈ శతాబ్దం నాది అని ప్రకటించినటువంటి కవి ఎవరు అని అడుగుతారు. శ్రీశ్రీ అనడం జరిగింది. ఆ తర్వాత నేడే ఈనాడే జగమంతా బలివర్తికి నరజాతికి పరివర్తన వీనాడే అని చెప్పేసి అన్నది ఏ ఖండికలో ఉంటే అభ్యుదయం అనే ఖండికలో శ్రీశ్రీ అనడం జరిగింది. ఇంకా నైలు నది నాగరికతలో సామాన్యుని జీవితం ఎట్టిది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు, ఇది అన్నది శ్రీశ్రీనే. అయితే ఏ దాంట్లో ఏ రచనలో అన్నాడు, ఏ కవితలో అన్నాడంటే దేశ చరిత్రలు అని చెప్పేసి అనే దాంట్లో అనడం జరిగింది. ఇంకా కొన్ని కవితా పంక్తులు చూస్తే పతితులార భ్రష్టులార బాధ సర్ప దృష్టులార, ఇది కూడా శ్రీశ్రీదే.
ఏడవకండి ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఆకాశపు ఎడారిలో కాలు తెగిన ఒంటరి వంటలాగుంది జాబిల్లి. ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటరి వంటలాగా ఉంది జాబిల్లి అన్నది ఎవరంటే శ్రీశ్రీ. తెలుగు కవిత్వంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ దృష్టిని ప్రదర్శించినటువంటి గీతం ఏది అని అడుగుతారు. తెలుగు కవిత్వంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ దృష్టిని ప్రదర్శించినటువంటి గీతం ఏది అంటే దేశ చరిత్రలోనే గీతం. ఆ తర్వాత విచిత్రమైనది సౌందర్యం, సౌందర్యమే విచిత్రం అన్నది ఎవరు అని అడుగుతారు. విచిత్రమైనది సౌందర్యం, సౌందర్యమే విచిత్రం అన్నది ఎవరంటే శ్రీశ్రీ అనడం జరిగింది. ఆ తర్వాత మరో ప్రపంచం పిలిచింది, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి అనేది వచ్చేసి ఏ గేయంలో ఉన్నది, ఏ కవితలో ఉందని అంటే మహాప్రస్థానం అనే కవితలో ఉండడం జరిగింది. అయితే ఇదంతా కూడా మహాప్రస్థానం అనేది అభ్యుదయ కవిత్వానికి సంబంధించింది. శ్రీశ్రీ రాసినటువంటి విప్లవ కవిత్వానికి సంబంధించినటువంటి కవితా సంపుటి ఏది అంటే మరో ప్రస్థానం అనేది విప్లవ కవిత్వానికి సంబంధించింది. మరో ప్రస్థానం అనేది. అయితే ఇంకొకటి ఉన్నది శ్రీశ్రీ రాసినటువంటి నాటికల సంకలనం. ఇది కూడా చూడండి, మరో ప్రపంచం. అది నాటికల సంపుటి వచ్చేసి మరో ప్రపంచం. మీరు మరో ప్రపంచం మరో ప్రస్థానం కొంత కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఆలోచించి పెట్టండి. విప్లవ ఉద్యమానికి సంబంధించి మరో ప్రపంచం, అభ్యుదయానికి సంబంధించి మహాప్రస్థానం, రేడియో నాటికలకు సంబంధించి మరో ప్రస్థానం. ఆ తర్వాత శ్రీశ్రీ రాసినటువంటి సరళీజంకి సంబంధించి అధివాస్తవికమైనటువంటి కవిత్వం గల శ్రీశ్రీ రచన ఏది అని అడుగుతారు. అది వచ్చేసి ఖడ్గ సృష్టి అనేది. ఖడ్గ సృష్టి అనే రచనలో అధివాసికత అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుడుతుంది అన్న కవి ఎవరు? పరస్పరం సంఘర్షించిన శక్తులతో చరిత్ర పుడుతుంది అన్న కవి ఎవరు అంటే శ్రీశ్రీ అనడం జరిగింది. ఆ తర్వాత చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గని పని మనిషి, ఐర్లాండ్ ఒక ఓడ కంసి అని చెప్పేసి అన్నది ఎవరు అంటే చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గని పని మనిషి అన్నది ఎవరు అంటే శ్రీశ్రీ అనడం జరిగింది. నానాజాతులు ఏకమవ్వాలని అంతర్జాతీయ దృక్పథానికి ప్రదర్శించినటువంటి కవి ఎవరు అని అడుగుతారు. నానాజాతులు ఏకమవ్వాలని అంతర్జాతీయ దృక్పథాన్ని ప్రదర్శించినటువంటి కవి ఎవరంటే శ్రీశ్రీ ప్రదర్శించాడు. మహాప్రస్థానానికి యోగ్యతా పత్రం రాసింది ఎవరు? ఇంతకుముందు చెప్పుకున్నాం, గుడిపాటి వెంకటాచలం. రాజకీయాలలో నానా జాతి సమతి ఎటువంటిదో కళా ప్రపంచంలో సరళీజం అట్లాంటిది, అధివాసకత అట్లాంటిది అన్నది ఎవరు అంటే శ్రీశ్రీ అనడం జరిగింది. 5-3-2 అముక్త మల్యాద, ఆటవిరది ద్విపద కత్తగారు అన్నది ఎవరంటే శ్రీశ్రీ. నా ఇంటి పేరు ప్రపంచం, నా ఇంటి పేరు ప్రపంచం, ప్రజలే నా కుటుంబం అన్నది ఎవరు అని అడుగుతారు. నా ఇంటి పేరు ప్రపంచం, ప్రజలే నా కుటుంబం అన్నది ఎవరు అంటే శ్రీశ్రీ అనడం జరిగింది. తర్వాత 2+ చెలంగారి పాపం, ప్రజామిత్ర కోపం, జరుక్ శాస్త్రి జంబుక్ మినీ శాస్త్రి అన్నది ఎవరు అంటే శ్రీశ్రీ. ఇక ఖడ్గ సృష్టి కూడా వచ్చేసి అభ్యుదయ కవిత్వంలో రాయడం జరిగింది. మహాప్రస్థానం అట్లాగే ఖడ్గ సృష్టి రెండు కూడా అభ్యుదయ సాహిత్యంలో రాశారు. అభ్యుదయ సాహిత్యంలో వచ్చేసి రచనలన్నీ కూడా ఎక్కువ శాతం వచ్చేసి అధివాసికతతో ఉన్నటువంటి రచనలు ఏవి శ్రీశ్రీవి అంటే ఖడ్గ సృష్టిలోని కవితలు. వాటిలో కొన్ని కవితలు చూసుకుంటే కోనేటి దినము అని చెప్పేసి ఒక కవిత ఉన్నది, కోనేటి దినము. ఆ తర్వాత వచ్చేసి విదీషకుని ఆత్మహత్య, కొంటె కోణాలు, రుబాయత్, అభిసారిక, ఈ 3 కూడా వచ్చేసి ఖడ్గ సృష్టి, ఈ 5 కూడా ఖడ్గ సృష్టిలో ఉన్నాయి. కోనేటి దినం, విదీషకుని ఆత్మహత్య, కొంటె కోణాలు, రుబాయిత్, అభిసారిక. తర్వాత ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం అనే కవిత రాసింది ఎవరని అడుగుతారు. ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం అనే కవిత రాసింది ఎవరంటే శ్రీశ్రీ రాయడం జరిగింది. తర్వాత శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది లేనే లేదు అన్నది ఎవరు? శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అన్నది ఎవరంటే శ్రీశ్రీ అనడం జరిగింది. ఇక చివరిగా వచ్చేసి శ్రీశ్రీకి సంబంధించి కష్టజీవికి అటువైపుగా నిలిచేవాడే కవి అన్నదెవరు? కష్టజీవికి అటువైపుగా అటు ఇటుగా నిలిచేవాడే కష్టజీవికి అటు ఇటుగా ఉన్నవాడే కవి అన్నది ఎవరు అంటే శ్రీశ్రీ అనడం జరిగింది. చూడండి, కష్టజీవి అనే పదంలో
కా అనే పదం మొదట ఉంది, వి అనే పదం చివర ఉంది. అందుకనే కష్టజీవికి అటు ఇటు ఉన్నవాడే కవి అన్నది ఎవరంటే శ్రీశ్రీ. ఇది శ్రీశ్రీ సాహిత్యానికి సంబంధించి అభ్యుదయ కవిత్వంలో ఉన్నది. ఆ తర్వాత అభ్యుదయ సాహిత్యానికి సంబంధించి మరికొంతమంది కవులను మరొక వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు నా ఛానల్ చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి కోరుతున్నాను. కామెంట్లు పెట్టండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.